హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్లోకి వస్తాం. మెయిన్ ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే నాకు ఇంగ్లీష్ కొన్ని ఇవి కరెక్ట్గా పలకడం రాదు, ఏమన్నా ఉంటే క్షమించండి. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే మనకు మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో కనీసం టెట్కి కానీ డిఎస్సి 2 బిట్స్ లేకుంటే క్వశ్చన్ పేపర్ అయితే లేదు. ఇది గమనించండి. ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసి మీకోసం పెడుతున్నా. దీంట్లో నువ్వు ఎట్లా బిట్ అడిగినా కానీ ఆన్సర్ చేయగలుగుతావు, కానీ ఒక 4-5 టైమ్స్ అయినా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? ఇప్పుడు చూడండి, మెథడు అంటే దాన్ని ఎవరు కనిపెట్టారు, మళ్ళీ దాన్ని ఎవరు సపోర్ట్ చేశారు, నెక్స్ట్ వాటి యొక్క అనదర్ నేమ్స్, దాంతోపాటు అతను ఏమైనా యూనివర్సిటీలో పనిచేశాడా, అవి కూడా మొత్తం అంతా గ్యాదర్ నేను చేసి ఇక్కడే పెడుతున్నా. చూడండి, ఫస్ట్ అది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, జేవి మెడింగర్, సపోర్ట్ చేసినది కార్ల్ ప్లపోజ్. అయితే ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్కే మనము పర్షియన్ మెథడ్ అని కూడా అంటారనమాట. ఇక్కడ చూడండి, ఈ కార్ల్ ప్రపోజ్ అనే వ్యక్తినే ఫాదర్ ఆఫ్ మెథడ్ అని కూడా అంటారు. నెక్స్ట్ డైరెక్ట్ మెథడ్, హెన్రీ స్వీట్ అండ్ జెస్పర్సన్, వర్న్ పాల్మర్ షార్ప్ అనమాట సపోజ్. దీన్ని మనము డైరెక్ట్ మెథడ్ని న్యాచురల్ ఫోనిక్ యాంటీ గ్రామర్ అని చెప్తాం. బైలింగ్వల్ తీసుకుంటే డాక్టర్ సిజే డాడ్సన్, హెచ్ఎల్ఎన్ శాస్త్రి అనమాట. ఇతను ఏ యూనివర్సిటీలో అని ఏమన్నా ఒకవేళ అడిగితే మనకి ఎక్స్పెరిమెంటల్ ఇన్ వేల్స్ యూనివర్సిటీ. నెక్స్ట్ టీపీఆర్, టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ అనమాట, అంటే జేమ్స్ ఆషర్ అనమాట. ఇతని సపోర్ట్ ఏమీ లేవు, ఇది అనదర్ నేమ్స్ కూడా లేవు. నెక్స్ట్ సజెస్టోపీడియా, జెరోజ్ లజోవ్, ఇది కూడా అంతే, సేమ్ సపోర్టర్ లేదు, అనదర్ నేమ్ కూడా లేదు. రీడింగ్ మెథడ్ని డాక్టర్ మైకేల్ వెస్ట్ అంటారు. ఇది సపోర్ట్ చేసినది హెచ్ఏ కార్ల్ ప్రపోజ్. దీనికి మరొక పేరు న్యూ మెథడ్, వెస్ట్ మెథడ్. నెక్స్ట్ కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ లెర్నింగ్, ఇది కూడా చేల్స్ అకోర్న్, దీనికి కూడా అంతే. ఇంకా ఇక్కడికి ఇవన్నిటికీ మొత్తానికి లేవు అనమాట, సపోర్ట్ లేదు, అనదర్ నేమ్ లేవు. ఇవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ద సైలెంట్ వే వచ్చి క్లెయిమ్ గటంగో. నెక్స్ట్ ఎక్లిప్టిక్ అప్రోచ్ వచ్చి లెసెన్ ఫ్రీమన్ అండ్ మెలో. నెక్స్ట్ ద న్యాచురల్ అప్రోచ్ వచ్చి స్టిటెన్ చార్షన్, అంటే ఈ విధంగా అనమాట. ఈజీ. చూడండి, ఒక 5 టైమ్స్ చేయండి, ఏమనుకో ఇవి వచ్చేస్తాయి అనమాట. నేను మీకు ప్రూఫ్ చూపిస్తాను ఇవి అడుగుతున్నారా లేదా అని. ఫస్ట్ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమడిగినా ఫస్ట్ చూడండి, ఇఫ్ ద టీచర్ ఈజ్ నాట్ ఇమాజినేషన్ బైలింగ్వల్ మెథడ్ ఎన్స్ ఇన్. అసలు బైలింగ్వల్ అంటే ఏమిటి, మనకి ఒకవేళ గురువు అనేది లేకపోతే అని చెప్తున్నా, అంటే ఊహించుకోండి అంటే బైలింగ్వల్ అంటే ఏమి, మనకి 2. ఇంకా చూడండి, అప్పుడు ఏమవుతుంది, మనకి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అవుతుంది అనమాట. అదే నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద సైలెంట్ వే వాజ్ ఇంట్రొడ్యూస్. ఎవరు మనకి సైలెంట్ వే, నేను ఇందాకే చెప్పినాను, ఓకే, గటింగో అనమాట. ఇంకొక ప్రూఫ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ అడిగినారు చూడండి, సిజే డాడ్సన్ బిలాంగ్స్ టు డాష్ యూనివర్సిటీ. నేను చెప్పాను కదా ఇందాకే, ఎక్స్పెరిమెంటల్ ఇన్ వేల్స్ యూనివర్సిటీ, సేమ్ ఇదే క్వశ్చన్ అడిగిన. ఇక్కడ వచ్చి ద సైలెంట్ వే ఈజ్ నో యాజ్. అసలు సైలెంట్ వే అనేదాన్ని మనకి ఎందుకంటే ఇది ఇక్కడ టీచర్ అనేది ఇన్వాల్వ్మెంట్ రిమైన్స్ ఉండదన్నమాట. ఇక్కడ అంతా కూడా స్టూడెంట్స్కి ఉంటుందన్నమాట. అప్పుడు ఏం చేస్తుంది, అది ఆల్టర్నేటివ్ లాంగ్వేజ్ టీచింగ్, అంటే ప్రత్యామ్నాయ భాషా బోధన అంటారు కదా, దానికి మనం ఈ సైలెంట్ వే అనేది యూజ్ చేస్తాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాను.